జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయదుర్గంలో తాము ఏర్పాటు చేయ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదా అని ప్రశ్నించిన ఆయన ఇంకెంతకాలం ఆంధ్రోడు అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారని ఇరు పార్టీల నాయకులను నిలదీశారు. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా, మీ కాల్ ముక్తా బాంచన్ అంటూ భయపడేవారు జనసేనలో లేరు అని అన్నారు. శంకరపల్లిలోని తన ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన ప్రభుత్వం అది కబ్జా అని భావిస్తే ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డికి రాసిచ్చేస్తానని ప్రకటించారు. ఏపీలో వైసీపీ పార్టీ వారు తన తల తీసేస్తానంటేనే నేను భయపడలేదని, అలాంటిది ఇక్కడ మీ తాటాకు చప్పుళ్లకు జనసేన భయపడదని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెచ్చగొట్టడం వల్లే తాను పాలిటిక్స్ లోకి రావాల్సి వచ్చిందని, బాలు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకొని తాను హాస్పిటల్లో ఉన్న సమయంలో ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తన వద్దకు వచ్చారని చెప్పారు. మీరు కానీ మీ అన్నయ్య గారు కానీ పాలిటిక్స్ లోకి వస్తున్నారా అని ఆ అధికారి తనను అడిగారని, ఒకవేళ వస్తే వైఎస్ఆర్ మీపై ఖచ్చితంగా దాడి చేయిస్తారని అప్పుడే హెచ్చరించారని తెలిపారు. ఆ అధికారి చెప్పినట్లే 2 ఏళ్లకు అవన్నీ అక్షరాలా నిజమయ్యాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణలో జనసేన ఖచ్చితంగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ తో సహా అన్ని చోట్ల పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాము ప్రాంతీయ వాదాలను రెచ్చగొట్టడానికి రావట్లేదని, ప్రజల సమస్యలపై పోరాడటానికి వస్తున్నామని చెప్పారు. ప్రాంతీయత పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని, చిన్న చిన్న ఉద్యోగులు ఇబ్బంది పడతారని, ఇది దేశ చరిత్రకే ముప్పని హెచ్చరించారు. తెలంగాణ యువతకు గత 12 ఏళ్లుగా ఉద్యోగాలు రాకపోవడానికి ఇక్కడి పాలకుల వైఫల్యాలే కారణమని, ప్రతిదానికి ఆంధ్ర వారిని లేదా పవన్ కళ్యాణ్ ను నిందించడం సరికాదని హితవు పలికారు. తెలంగాణలో మళ్లీ గడీల పాలన తెస్తున్నారా అని ప్రశ్నించిన ఆయన గతంలో వైఎస్ఆర్ బతికున్నప్పుడు నోరు విప్పని నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తాను యువరాజ్యం పెట్టినప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినందుకే తనపై మొదటి కేసు పెట్టారని, తెలంగాణపై తనకున్న ప్రేమేంటో ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ పెడితే తాను స్వాగతించానని, మరి తనను తెలంగాణలో ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. తనకు ప్రాంతీయ భేదాలు లేవు కాబట్టే కొండగట్టు అంజన్న గుడికి 30 కోట్లు ఇప్పించానని, గద్దర్ తన చివరి రోజుల్లో ఇచ్చిన లేఖను, ఆడియోను తాను ఇప్పటి వరకు దాచారని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో తెలంగాణ కాంట్రాక్టర్లు హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటున్నారని, నాయకులు మాత్రం ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాకూడదనుకుంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. నాయకుల ఆలోచనలు వేరుగా, ప్రజల ఆలోచనలు వేరుగా ఉంటాయని, అందుకే ప్రజలు తెలివిగా ఆలోచించి విద్వేషాలు రెచ్చగొట్టే కేటీఆర్, జగన్ లాంటి నాయకులకు దూరంగా ఉండాలని పరోక్షంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.